అస్మితనే డబ్బులు కొట్టేసిందని రామ కన్ఫర్మ్ చేసేసుకుంటుంది. ఆ విషయం ఆద్యకి కూడా చెప్తుంది. అసలు అస్మిత ఎందుకు ఇంత కుట్రలు చేస్తోంది అని ఆద్య అడగటంతో, ఏముంది, శౌర్య సార్‌ని నేను పెళ్లి చేసుకున్నాను. అంతేకాకుండా ఇప్పుడు తనకు పెళ్లి కావటానికి, ఇప్పుడు కడుపు రావటానికి కూడా కారణం నేనే కదా! అందుకే అస్మిత ఇలా చేస్తోంది. తను దొంగ నోట్లని పెట్టేసింది కదా! ఏదో ఒకటి చేసి మనం ఆ డబ్బుని తీసేసుకోవాలి అని రామలక్ష్మి చెప్పటంతో, అవును, తప్పకుండా మనం తీసేసుకుందాము అని ఆద్య కూడా చెప్తుంది. తన మోసాన్ని తిప్పికొట్టి మన డబ్బు మనం తెచ్చేసుకోవాలి అని ఆద్య చెప్తుంది. అంత డబ్బు కొట్టేశావు కదా! మాకు కూడా వాటా ఇవ్వు అని ప్రభాస్ ఫ్రెండు అడగటంతో, ఏంటి నేను నీకు వాటా ఇచ్చేది? డబ్బు కొట్టేసింది నేను, అక్కడి నుంచి తీసుకువెళ్ళింది నేను. ఇంకా నువ్వే రఘురామ్ ప్రాణాలు తీయటానికి గుళ్ళో అటాక్ చేశావు. ఈ విషయం కనుక తెలిస్తే ఊరి జనాలు నీ ప్రాణాలు తీసేస్తారు. కాబట్టి ఆ రఘురామ్ ప్రాణాలతో ఉండకూడదు. ఊరు జనాలు నిన్ను కొట్టి చంపేయకముందే ఆ రఘురామ్ ప్రాణాలు తీసేసేయ్ అని అస్మిత చెప్తుంది. ఇక చేసేదేమీ లేక ప్రభాస్ అస్మిత ప్లాన్ ప్రకారం రఘురామ్ ప్రాణాలు తీయటానికి హాస్పిటల్‌కి రౌడీలను పంపిస్తారు. అప్పుడే ఆద్య, రామలక్ష్మి, జానకి ముగ్గురు కూడా లోపలికి వచ్చిన రౌడీలను చూసి, ఈ సమయంలో ఇంతమంది రౌడీలు వచ్చారేంటి అని ఆద్య అడుగుతూ ఉంటే, ఖచ్చితంగా నాన్న కోసమే వచ్చి ఉంటారు. ఆ అస్మితనే పంపించి ఉంటుంది. వాళ్ళ సంగతి మనం చూసుకుందాం అని రామలక్ష్మి అంటుంది. అవును రామా, వాళ్ళ సంగతి చూద్దాము, ఏం మాత్రం వదలకూడదు అని ఆద్య అంటే, ఆగండి, ఇదిగో ఈ చిల్లర తీసుకోండి, మీరు ఒక్కొక్క నాణెం కింద వేస్తున్నప్పుడు నేను కరెంటు ఆఫ్ చేస్తాను అని జానకి చెప్తుంది. అర్థమైంది పెద్దమ్మ, మేము కింద వేస్తున్నప్పుడు నువ్వు కరెంటు ఆఫ్ చేస్తావు, అప్పుడు మేము రౌడీలని కుమ్మేస్తాము, అంతే కదా, మేము చూసుకుంటాం, కానివ్వు పెద్దమ్మ అని ఆద్య అంటుంది. అలా ఖైదీ సినిమాలో చిరంజీవి రౌడీలని కుమ్మేస్తున్నట్లుగా ఇక్కడ ఆద్య, రామలక్ష్మి రౌడీలని కుమ్మేస్తూ ఉంటారు. ఆద్య, రామలక్ష్మి ఒక్కొక్క కాయిన్ని కింద పడేయటం, జానకి ఆఫ్ చేయటం, అప్పుడు రామ, ఆద్య రౌడీలని చితక్కొడుతూ ఉంటారు. ఇంకొక రౌడీ అయితే కత్తి పట్టుకొని రఘురామ్ దగ్గరికి చంపటానికి వెళ్తే సరిగ్గా అప్పుడే ఆద్య కత్తి పట్టుకొని వాడి పీక కోసేస్తుంది. ఇక ఎపిసోడ్‌లో అయితే అస్మిత ఆ ప్రెగ్నెంట్ లేడీని కిటికీ గుండా బయటికి పంపించేసి రామలక్ష్మి వాళ్ళ దగ్గర తప్పించేసుకొని ఉంటుంది.